అయ్యయ్యో, ఏంటమ్మా మీరు? నేను ఇందులోనే తీసుకుంటాను. మంచి మంచి డిజైన్లున్నాయి. చీర కావాలంటే చూడండి, నిజంగా సూపర్గా ఉంది. ఏమండి, మీరు కాసేపు గమ్మున ఉండకూడదా? చీరల గురించి మీకెందుకు? బేబీ, ఇది చూడు. నాకు ఏ చీర కరెక్ట్గా ఉంటుందంటావు? నువ్వే నాకు చూస్ చేయొచ్చు కదా. ఏంటి శామ్, ఆల్రెడీ అని చీరలు తీసి సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు కదా, అందులో నీకు ఏది కరెక్ట్గా ఉంటుందో అదే తీసుకో. ఏంటి బేబీ? ఇదంతా నాకు సెట్ అవ్వదు శామ్. రాణి, డ్రెస్ కావాలా? సరే నేను సెలెక్ట్ చేయనా? బ్రో, ఆ డ్రెస్ ఇవ్వండి. ఇదా తీసుకో. ఇంద్రాణి పాపకి ఈ డ్రెస్ బాగుంటుంది, తీసుకో తల్లి. సూపర్, చాలా బాగుంది. బంగారీ, నువ్వెందుకమ్మా అలా ఉన్నావు? నువ్వు కూడా ఏదైనా చీర చూడొచ్చు కదా. పర్వాలేదమ్మా, నాకేం వద్దు. కూర్చో బంగారీ. కింద గ్రీన్ కలర్ లేటెస్ట్ కలెక్షన్ అండి. గ్రీన్ కలర్ తీసుకోండి, మీకు సెట్ అవుతుంది. ఇంద్రాణి పాపకి ఇంకో డ్రెస్ తీసుకుందామా? అక్క, అక్కడ చూడు, ఆ డ్రెస్ బాగుంది కదా, అది చూపించండి. ఇదా అండి? తీసుకోండి. ఓకే, అది తీసుకో. ఇదొకసారి చూపించండి. తను మీ అమ్మగారు ఎక్కడా? అమ్మకి తలనొప్పి అంట సార్, అందుకే తీసుకొని రాలేదు. ఓ, లోపల వేరే కలర్ ఉంటుందమ్మా. వదిన, కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఏంటండి ఇది? 5,000, 10,000, 15,000 అన్నీ చాలా బాగా తక్కువ రేట్లో చీరలు చూపిస్తున్నారు. కాస్ట్లీ చీరలు ఏం లేవా? కాస్ట్లీ అంటే మీరు ఏ రేంజ్లో చూస్తున్నారు? అది 1 lakh, 2 lakhs. ఇప్పుడు 10-15 లక్షల్లో కూడా ఉంటున్నాయి కదా. మా దగ్గర ఉన్న వాటిలో కాస్ట్లీ చీర అంటే ఇదేనండి. చూపించండి. పర్వాలేదు, చిన్న షాప్ అయినా అన్ని రేంజ్లో చీరలు పెట్టుకుని ఉన్నారు. ఈ శారీ ఎంత? నాకు 2 లక్షల్లో చీర చూపించండి. మీరెవరు మేడం? నాకు రవి బావకి పెళ్లి జరగబోతుంది. మరి తను ఊరికే చెప్తుంది. నాకు రవికి పెళ్లి. అది చూద్దాం. నాకు మీరు చీర చూపించండి. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? నువ్వు అసలు ఎందుకు పనికిరావని ప్రూవ్ చేసి బావతో నేను తాళి కట్టించుకుంటాను. నాకు ఆ చీర చూపించండి. బ్రో, ఒక్క నిమిషం. అమ్మ, ఇది నాకు బాగుంటుందంటావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? అంటే కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంది, అందుకే అడిగాను. ఎవరెవరికి పెళ్ళి? బ్రో, నీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? మా ఝాన్సీ అమ్మ నన్ను ఒక చీర సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. నేను ఒక పచ్చ చీర తీసుకొని ఇది నాకు నచ్చింది అని చెప్పా. కానీ మా అమ్మ ఇది ఓకే, ఈ పసుపు చీరచ్చి ఇదే నాకు నచ్చిన చీర అని చెప్పింది. వండర్ఫుల్ ప్రాసెస్. అవును. సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఝాన్సీ అమ్మ సెలెక్ట్ చేస్తుంది అని అనుకుంటే అదిగో ఆ రెడ్ కలర్ చీర ఇవ్వండి. ఆవిడ ఈ ఎర్ర చీర చూపించి ఇదే నీ భార్య అని ముందుగా కూర్చుంది. ఈ రెడ్ కలర్ చీరనే నన్ను సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. మీకెక్కడో మచ్చుంది రవి. ఓహో,
ఏంటి బ్రదర్ మ్మ్. సైలెంట్ అయిపోయారేంటి? మీరు 90s కిడ్డే కదా? అవును. మ్మ్. అవును, మీ లైఫ్లో మాత్రం ఇలా ఎలా జరుగుతుంది? ఏంటి బ్రో? అంటే మాకెవ్వరికి జరగడం లేదు కదా అని జనరల్గా అడిగా. ఏం చెప్పమంటావు బ్రో, అంతా విధి బ్రో. ఆ, విదే ఉంది బ్రో, ఇది ఒక లక్. అంటే మీకు పచ్చ కలర్ చీరనే నచ్చింది. ఆ, ఏ కలర్ అయితే మాత్రం ఏంటి బ్రో, కొద్ది రోజులు కట్టి తీసేస్తాం అంతే కదా. ఆ, పచ్చ అయితే మన వైపుకి దగ్గరగా మనల్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తుంది. ఆ, ఆ, సరే అదే ఫిక్స్ అవుదాం అని అనుకుంటే అందులో భయంకరమైన కన్ఫ్యూజన్. ఆ? అదంతేలే బ్రో. ఆ, ఆ, ఆ. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రో. ఏమర్థం అయిందా? లైఫ్ అంటే ఏందనబ్బా. ఈ కలర్ బాగుంటుంది కదా? అమ్మా ఇది చూడండి అమ్మా. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. తను అమ్మా ఈ చీర ఎలా ఉందో చూడమ్మా. వీరా తనకివ్వు. సరే అమ్మా, ఇదిగోండి. చాలా అందంగా ఉంది ఝాన్సీ అమ్మా. సూపర్ గా ఉంది, అందంగా ఉన్నావు. హ్మ్, చాలా బాగుంది. వీరా ఆ చీర తనకే ఉండనివ్వు. అన్నీ తీసేసుకోండమ్మా, అమ్మటానికే కదా మేము వచ్చాం. అమ్మా, మీరు ఎన్ని చీరలు తీసుకుంటే మాకంత సంతోషం కదమ్మా. రవి సార్, ఈ చీర ఎలా ఉంది? అల్టిమేట్ గా ఉంది. అలాగే ఉండు, ఒక ఫోటో తీస్తాను. ఆ, ఇదిగో నీ ఫోటో చూసుకో. చాలా అందంగా ఉంది. హ్మ్, ఝాన్సీ అమ్మ సెలెక్షన్ సూపర్. ఝాన్సీ అమ్మా, ఏంటి వర్షిణి? ఈ చీర బాగుంది, అది నాకు కావాలి. తనది తీసేసుకుంది కదా, నువ్వెందుకు అడుగుతున్నావు? అది నేను తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ఈ లోపు ఝాన్సీ అమ్మ తీసి తనకిచ్చేసింది. తను ఆ చీర వర్షినికి ఇచ్చేసాయి. ఆ, సరే అక్క, ఇదిగోండి, ఇది మీరే తీసుకోండి. అన్నా, నాకు ఈ చీర ఎలా ఉంది? బాగుంది కదా? బానే ఉంది. వర్షిణి, నువ్వెప్పుడు చీర కడతావని ఎందుకు నీకు? ఇక నుంచి కడతాను. మీరు చూడు, బాగుంది కదా? అందంగా ఉంది.